అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ప్రేక్షకులకు నమస్కారం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన 14/6/1946 ఉదయం 10:54 యునైటెడ్ స్టేట్స్లో జమైకా అనే ప్రదేశంలో జన్మించాడు. ట్రంప్ గారి జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం సింహలగ్నం. సింహలగ్నానికి అత్యంత యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి రవి, చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం, అలాగే పంచమ అష్టమాధిపతి అయిన గురువు ఈ లగ్నానికి విపరీతమైన యోగం చేస్తారు. అలాగే ద్వితీయ లాభాధిపతిగా ఈ సింహలగ్నానికి బుధుడు మారకుడు, తృతీయ రాజ్యాధిపతిగా శుక్రుడు ఈ లగ్నానికి అర్ధశుభుడు. అట్లాగే షష్ఠ సప్తమాధిపతి అయిన శని ఈ సింహలగ్నానికి అతి పాపి, వ్యయాధిపతిగా చంద్రుడు కూడా అతి పాపి. ఇది సింహలగ్నం యొక్క గ్రహాలు. ట్రంప్ గారికి జన్మలగ్నంలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజగ్రహం లగ్నంలో ఉన్నాడు. ఇది చాలా ప్లస్ పాయింట్. అట్లాగే లగ్నాధిపతి అయిన రవి దశమ స్థానంలో రాహుతో ఉన్నాడు. లగ్నం వల్ల ఒక జాతకుడి యొక్క ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి, ప్రతిష్ట మరియు ఆయుష్, ఇన్ని విషయాలు ఈ జన్మలగ్నం తెలుపుతుంది. ఇక్కడ లగ్నాధిపతి అయిన రవి దశమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ ట్రంప్కి విపరీతమైన మొండితనము, ఆవేశము, విచక్షణా జ్ఞానాలు లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము, సహాయం చేసిన వాడిని మరుక్షణంలో మర్చిపోవటం, ఇలాంటివైన నీచమైన స్వభావం కలిగి ఉంటాడు. కారణం ఏంటంటే లగ్నాధిపతి అయిన రవి ఆ రాహుతో కలిసి ఉండటం వలన అట్లా లగ్నాధిపతికి మొత్తం దెబ్బతిన్నాడు. అలాగే జన్మలగ్నంలో కుజుడు ఉండటం వలన విపరీతమైన షార్ట్ టెంపర్ ఉంటుంది, విపరీతమైన కమాండింగ్ నేచర్ ఉంటుంది. ప్రతివాడు నాకు తల వంచాలి, ప్రతివాడు నేను చెప్పినట్టుగానే వినాలి అనేటువంటి దుష్ట స్వభావం కలిగి ఉంటాడు. కారణం ఏంటంటే సింహలగ్నం అగ్నితత్వ లగ్నము. ఆ అగ్నితత్వ లగ్నంలో అగ్నితత్వ గ్రహమైన చతుర్థ భాగ్యాధిపతి కుజగ్రహం లగ్నంలో ఉండటమే అందుకు కారణం. ఇక్కడ లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ట్రంప్ గారికి. అలాగే ద్వితీయ స్థానంలో పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా గురువు కూడా సింహలగ్నానికి అర్ధశుభుడే. పంచమాధిపతిగా యోగం చేస్తాడు కానీ అష్టమాధిపతిగా ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇయ్యాడు. అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తాడు. ఆ భావం ద్వితీయమైన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి తొందరపాటు స్వభావం చాలా అధికంగా కలిగి ఉంటాడు. దానివల్ల ప్రాణ స్నేహితుడు కూడా ఆయనకి శత్రువు అయిపోతాడు. ఇక్కడ తృతీయ రాజ్యాధిపతి నుండి ఈ శుక్రగ్రహం వ్యయస్థానాల్లో షష్ఠ సప్తమాధిపతి శనేశ్వరుడితో కలిసి ఉన్నాడు. దశమస్థానం రాజ్యస్థానం, ఒక మానవుడి యొక్క కీర్తి ప్రతిష్టలు చెప్పే ఇల్లు ఈ దశమస్థానము. ఆ దశమాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో అత్యంత పాపి అయిన షష్ఠ సప్తమాధిపతి అంటే ఈ శనేశ్వరుడితో కలిసి ఉండటం వలన ఈ రాజ్యస్థానం పూర్తిగా నాశనం అయిపోయింది. అలాగే చతుర్థ స్థానంలో వ్యయాధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలిసినాడు. ఇది మరి ఒక మైనస్ పాయింట్. ఎగ్జాక్ట్లీ ఈ చంద్రకేతులకు సప్తమ స్థానంలో రవి రాహులు ఉన్నారు. చంద్రుడు మనఃకారకుడు, మన శరీరంలో మనసును కంట్రోల్ చేసేవాడు శనేశ్వరుడు, బుద్ధిని కంట్రోల్ చేసేవాడు బుధుడు. అలాగే ద్వితీయ లాభాధిపతి బుధుడు లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇది ట్రంప్ యొక్క జాతకం. నవాంశ చక్రం చూసినట్టయితే మిథున లగ్నమైంది. లగ్న చతుర్థాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో అష్టమ భాగ్యాధిపతి శనేశ్వరుడు, పంచమ వ్యయాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నాడు. తృతీయంలో గురువు, చతుర్థ స్థానంలో రవిరాహులు, దశమ స్థానంలో చంద్రకేతువులు, మళ్ళీ వ్యయ స్థానంలో కుజగ్రహం ఉన్నాడు. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క నవాంశ చక్రం. ఇంకపోతే అష్టక వర్గం చూసినట్టయితే ఈసారి ట్రంప్ గారికి గురువు గోచారరీత్యా
అష్టమ స్థానంలోకి వచ్చాడు. ఇది చాలా మైనస్ పాయింట్. అష్టమంలో గురువు ఏమాత్రం కూడా రికగ్నైజ్ ఇవ్వడు. ఎలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది ప్రజలకు వ్యతిరేకంగానే కనపడుతుంది. అట్లాగే 2025 మే 15వ తారీఖు నాడు గురువు అష్టమంలోకి వెళ్ళాడు. 2025 మే 21వ తారీఖు నాడు రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్గా ట్రంప్కి గోచార్య చతుర్థ స్థానంలోకి వచ్చారు. ఎటు చూసినప్పటికీ కూడా ఈ ప్రధాన గ్రహాలైనటువంటి ఈ రాహు, ఈ గురువు, అట్లాగే శని ముగ్గురు కూడా వ్యతిరేక స్థానంలో ఉన్నారు. షడ్బలాలు చూసినట్టయితే ట్రంప్ గారికి రవి నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. రవి మంచి కమాండింగ్గా ఉన్నాడు. రవి రాజకీయానికి కారకుడైన గ్రహం కాబట్టి, పొలిటికల్ ప్లాన్ రవి బాగున్నాడు కాబట్టి అందరినీ కమాండింగ్ చేసి అందరినీ ఉపయోగించుకుంటాడు. వాళ్ళతో అవసరం తీరిపోగానే వాళ్ళని మెడబట్టి బయటికి ఇసిరేస్తాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎలన్ మాస్క్కి అదే గతి పట్టింది. అలాగే శుక్రుడు 2nd పొజిషన్లో ఉన్నాడు. 3rd పొజిషన్లో చంద్రుడు, 4th పొజిషన్లో బుధుడు, 5th పొజిషన్లో కుజుడు, 6th పొజిషన్లో గురువు, 7th పొజిషన్లో శని ఉన్నారు. ఇది ట్రంప్ యొక్క షడ్బలాలు. ముఖ్యంగా ప్రస్తుతం ఈ యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్కి నడుస్తున్న దశ 16/11/2016 నుండి 16/11/2032 దాకా గురు మహాదశ జరుగుతోంది. ప్రస్తుతం ట్రంప్కి 16/11/2016 నుండి 16/11/2032 దాకా గురు మహాదశ నడుస్తుంది. గురువు ఈ యొక్క సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ప్రస్తుతం ట్రంప్కి 28/9/2024 నుండి 28/5/2027 దాకా, మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్కి 28/9/2024 నుండి 28/5/2027 దాకా గురు మహాదశలో శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతోంది. శుక్రుడు సింహలగ్నానికి తృతీయ దశమాధిపతిగా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఆ శుక్రుడు ఇక్కడ వ్యయస్థానం లోపల వర్గోత్తమం చెందాడు. మరియు షష్ఠ సప్తమాధిపతి శనితో కలిసిపోయాడు. కాబట్టి ఈ ట్రంప్కి ఇక నుంచి వచ్చే టైం అంతా కూడా చాలా కష్టకాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి నుంచి 2025 మే దాకా చాలా కష్టకాలంగా ఉంటుంది. ఇక్కడ గ్రహ ప్రభావం చూసినట్టయితే చాలా మానసిక వ్యధ ఈ ట్రంప్ అనుభవించేది కనపడుతుంది జాతకంలో. ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యానికి కూడా గురవుతాడు ట్రంప్. అలాగే మొత్తం అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా ఏకమై గవర్నమెంట్లోనే తీవ్రమైన వ్యతిరేకం వచ్చి ఈ ట్రంప్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఈ యొక్క తొందరపాటు చర్యల వలన ప్రజల లోపల తీవ్రమైన వ్యతిరేకం వస్తుంది. చాలా పెద్ద ఒక యాజిటేషన్ ఈ ప్రజలు తీసుకొని వస్తారు. అది ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. అది కుంభరాశిలో ఉంది. అమెరికా యొక్క జన్మరాశి కుంభరాశి కాబట్టి ధనిష్ట నక్షత్రం 3వ పదం కుంభరాశిలోనే యొక్క చంద్రగ్రహణం జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ 7 తర్వాత చాలా మానసిక వ్యధ ఈ ట్రంప్ అనుభవించేది కనపడుతోంది. ముఖ్యంగా ఈ 2025 జూలై 27వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 11 దాకా ఈ కుజగ్రహం కన్యారాశిలో ఉంటాడు. అట్లాగే మీన రాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈ కుజశని ఇద్దరు కూడా సమసప్తకాల్లో చూసుకుంటారు. కాబట్టి ఈ 2025 జూలై 27 నుంచి ఈ 2025 సెప్టెంబర్ 11 దాకా చాలా మానసిక వ్యధ అనుభవిస్తాడు ట్రంప్. ఆయన మీద ఆకస్మిక ప్రమాదాలు కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలోనే కూడా ప్రజల్లో వ్యతిరేకత చాలా అధికంగా వస్తుంది.
ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి కూడా ఎదురవుతోంది. ఈ యొక్క మానసిక వ్యధ చాలా అధికంగా అవటం వల్లనే తీవ్రమైన అనారోగ్యానికన్నా గురవుతాడు. లేకపోతే ట్రంప్ జీవితం కూడా ముగిసిపోవటానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అంతర్దశ అనుకూలంగా లేదు. గోచారంలో ప్రధాన గ్రహాలు గురువు, శని, రాహు ముగ్గురు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకమైన రాశుల్లో ఉన్నారు. కాబట్టి ట్రంప్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన వేళ్లతో ఆయన కళ్ళను ఆయనే పొడుచుకున్నట్టుగా అవుతాడు. కానీ గ్రహస్థితిని ఎవడూ ఆపలేడు. వచ్చే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి ట్రంప్కి. ఒకటి తీవ్రమైన అనారోగ్యము, అవిశ్వాస తీర్మానము, లేకపోతే ఆయన జీవితం ముగిసిపోవటం, ఈ మూడిట్లో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. నమస్కారం.